ఇది ట్రామ్స్ ది మెయింటెనెన్స్ సెంటర్. డైలీ మార్నింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి ట్రామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? డెన్మార్క్లో కూడా ట్రామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. స్టార్ట్ అవ్వడానికి ముందు పబ్లిక్ ప్రివ్యూ పెట్టారు. ఈ పబ్లిక్ ప్రివ్యూలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పబ్లిక్ వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ట్రామ్స్ని ఎలా ఆపరేట్ చేస్తారు, ఎలా ఉంటాయి, రిపేర్స్ ఇంకా క్లీనింగ్ ఎలా చేస్తారు, ఇలాంటివన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ట్రామ్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు మనము. ఎంట్రన్స్లోనే ఇలా ట్రామ్ మోడల్ని పెట్టారు, ట్రామ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసము. ఒకసారి ట్రామ్ ఎక్కి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడైతే ట్రామ్ లోపలికి వచ్చాము. అక్కడక్కడ స్టాప్ బటన్స్ చాలానే ఉంటాయి. ఇక్కడ మనం దిగాల్సిన స్టాప్ వచ్చే ముందు స్టాప్ బటన్ని ప్రెస్ చేయాలి, అప్పుడే ట్రామ్ ఆగుతుంది. సేమ్ బస్సెస్లో కూడా అంతే. ఇక్కడ ట్రామ్ ఆగిన తర్వాత గ్రీన్ బటన్ని ప్రెస్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ సీట్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసము ఇలా సింబల్ కూడా పెట్టి ఉంది ఇక్కడ. ఈ ఏరియాలో అయితే కిడ్స్ స్ట్రోలర్స్, సైకిల్స్, ఇంకా స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ కోసము చిన్న చిన్న మొబిలిటీ వెహికల్స్ అలాంటివి ఉంటాయని కదా, అలాంటి వాటి కోసం ఈ ప్లేస్ అనమాట. ఈ సింబల్స్ అన్నీ బయట డోర్స్కి కూడా ఉంటాయి. బయట నుంచి వచ్చే వాళ్ళకి కనిపించడం కోసము ఆ ప్లేస్లో మాత్రమే వీళ్ళు ఎక్కాలి. ఇది డ్రైవర్ క్యాబిన్. డ్రైవర్ క్యాబిన్ కూడా ఎక్కి చూడొచ్చు. స్పీకర్, వాకీ టాకీ, ఇంకా సింబల్స్ ఎలా ఉంటాయి, సిగ్నల్స్ ఎలా ఇస్తారు, అవన్నీ కూడా ఎక్కి చూడొచ్చు అనమాట. చాలామంది ఈ క్యాబిన్ దగ్గర కూర్చొని అయితే పిక్స్ కూడా దిగుతున్నారు. మామూలు టైంలో అయితే మనకి ఇలా ఛాన్స్ రాదు కదా, ఈరోజు మాత్రమే ఈ ఛాన్స్. మొత్తం 29 ట్రామ్స్ డెన్మార్క్లో స్టార్ట్ అవ్వబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లోగా ఆన్ రోడ్ స్టార్ట్ అవుతాయి ఇవి. ఇది ట్రామ్స్ ది మెయింటెనెన్స్ సెంటర్. డైలీ మార్నింగ్ ట్రామ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాటిని తరోగా చెక్ చేస్తారంట. ఏం ప్రాబ్లం లేకపోతేనే ఇక్కడ నుంచి ఆన్ రోడ్ వెళ్తాయి. ట్రామ్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీని అడగొచ్చు. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు ఇక్కడ. ఇది ట్రామ్ బోగి కింద ఉండేదంట. ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టారు ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం కోసము. వీటిని జాక్స్ అంటారు. కార్స్కి ఉన్నట్టే ట్రామ్స్కి కూడా జాక్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసి ట్రామ్ని పైకి లేపి కింద ఏమైనా రిపేర్ ఉంటే చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడికి వచ్చినందుకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి నేను ఈ వీడియోని అయితే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది ట్రామ్స్ క్లీన్ చేసే వాష్ ఏరియా అనమాట. ఈ ఎల్లో అండ్ రెడ్ కలర్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి ట్రామ్స్ని క్లీన్ చేస్తారు. జస్ట్ 1 క్లిక్తో ఆటోమేటిక్గా ట్రామ్ క్లీన్ అయిపోతుంది. ఇక్కడ కార్ వాష్కి కూడా అలానే ఉంటుంది. నైట్ ట్రామ్స్ ఇక్కడే వచ్చి ఆగుతాయి. మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. బయట నుంచి కూడా ఇలా స్ట్రోలరు, సైకిల్, ఇలా వీల్ చైర్ సింబల్స్ ఉంటాయి. అక్కడ మాత్రమే వాళ్ళు ఎక్కాలి. డెన్మార్క్లో ట్రామ్స్లోనే కాదు, ట్రైన్స్లో కూడా ఇలా స్లైడర్స్ ఉంటాయి అన్నమాట. స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ మొబిలిటీ వెహికల్స్, ఇంకా చిన్న చిన్న బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ని వాడతారు. అవి ఈజీగా లోపలికి ఎక్కించడం కోసము ఇలా స్లైడర్ని ఓపెన్ చేస్తారు. డ్రైవరే వచ్చి స్లైడర్ని ఓపెన్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు లోపలికి ఎక్కిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి లాక్ చేసుకొని వెళ్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పాప్కార్న్, కేక్, కాఫీ, ఇంకా ట్రైన్ స్టేషన్ నేమ్స్ ఉన్న కీ చైన్స్ ఇచ్చారు. ఇదండి మరి వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.